హాయ్ అండి. ఏదైతే టెస్ట్ మ్యాచ్ జరుగుతుందో చాలా ఉత్కంఠభరితంగా వెళ్ళిపోతూ ఉందండి. యాక్చువల్‌గా మనం డే 1 చాలా అప్పర్ హ్యాండ్ సాధించాం. రెండో రోజులో మనదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. చాలా దాదాపు 500 పైనే స్కోర్ వస్తుందని నేనైతే భావించాను. కానీ గిల్లు అటు పక్కన మీరు చూసుకుంటే రిషబ్ పంత్ సెంచరీలు చేసినప్పటికీ స్కోర్ అయితే ఒక దాని దగ్గర అయితే కట్టడి చేశారు. ఎందుకంటే మీకు ఆ తర్వాత స్కోర్ చేయలేదు ఎవరు. రవీంద్ర జడేజా కావచ్చు, కరుణ్ నాయర్ కావచ్చు, శార్దూల్ ఠాకూర్ గురించి గాని వీళ్ళిద్దరి దగ్గర నుంచి స్కోర్ అయితే ఏమి రాలేదు మనకి. అలానే మనకు తెలిసిందే సాయి సుదర్శన్ కూడా 0 డకౌట్ అవ్వడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే ఏదైతే మనం స్కోర్ ఆశించామో ఆ స్కోర్ అయితే రాలేదండి. డే 2లో వచ్చేసి నాకు తెలిసి అప్పర్ హ్యాండు ఇంకా ఇండియాది ఉన్నప్పటికీ కానీ వికెట్‌లయితే చాలా క్యాచ్‌లు మన వాళ్ళైతే వదిలిపెట్టడం చూసాం. అందులోను బుమ్రానే. బుమ్రా ఏసిన ప్రతి ఓవర్‌లో కూడా ఒక క్యాచ్ అయితే మిస్ కావడం చూసాం. ఏదో ఒక ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేశాడు మనకైతే బుమ్రా. మరి చూడాలి. మరి డే 3 అన్నా ఏమన్నా కమ్‌బ్యాక్ ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే వికెట్లు ఎక్కువ పడలేదు. 3 వికెట్లు మాత్రమే పడిపోయినాయి. 209 స్కోర్ మీద ఉన్నారు వాళ్ళు. కాకపోతే మంచి విషయం ఏందంటే రూట్ ఔట్ అయ్యాడు. దాని ముందే ఒక నో బాల్ ఏసాడు. యాక్చువల్‌గా ఎండింగ్ డే 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 ఎండింగ్‌కి ఒక 2 బాల్లు ఉండంగా అయితే బ్రూక్ కూడా ఔట్ అయ్యాడు. కానీ అది నో బాల్‌గా వచ్చింది. ఆ ఓవర్‌లోనే 3 నో బాల్ అయితే పడడం చూసాం మనమైతే. బుమ్రా వేయడం చూసాం. ఓవరాల్‌గా అయితే మ్యాచ్ ఇంకా వాళ్ళ దగ్గర బ్యాటింగ్ ఇంకా చాలా ఉంది. ఇంకా స్టోక్స్ ఉన్నాడు కాబట్టి చాలామంది బ్యాటింగ్ ఉంది వాళ్ళ దగ్గర. మరి చూడాలి. ఎందుకంటే నిన్న చూస్తే వర్షం కొంచెం అంతరాయం కలిగించినప్పటికీ దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. మనోళ్ళు దాదాపు నాకు తెలిసి నిన్నే ఆల్ ఔట్ అయిపోయేవాళ్ళు ఇంగ్లాండ్ టీమ్ అయితే నాకనిపించింది. బుమ్రా ఏసిన బౌలింగ్‌కి. మన వాళ్ళు చాలా ఈజీ క్యాచ్‌లు రవీంద్ర జడేజా లాంటి వాళ్ళు లేకుంటే జైస్వాల్ లాంటి వాళ్ళు చాలా ఈజీ క్యాచ్‌లు వదిలేయడం చూసాం మనమైతే. చాలా బ్యాడ్ లక్. కాపోతే రిషబ్ పంత్ సెంచరీ చేయడం అదొక మంచి పరిణామం. అలానే శుభ్‌మన్ గిల్ నుంచి కెప్టెన్సీ నాకు ఒక మంచి భారీ ఇన్నింగ్స్ రావడం చూసాం. ఓవరాల్‌గా అయితే డే 2 వచ్చేసి ఈక్వల్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం గూడా వాళ్ళు 3 వికెట్లు తీసాం. అలానే రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ మంచిగా ఆడడం చూసాం. ఆ తర్వాత వీళ్ళు చూసుకుంటే ఆహ్, పోప్ వచ్చేసి దాదాపు ఒక మంచి ఇన్నింగ్స్ 100 పార్ట్నర్ అంటే ఒక మంచి 100 సెంచరీ గూడా చేయడం చూసాం. మిగతా రూట్ అవ్వడం మంచి పరిణామం. మరి చూద్దాం నెక్స్ట్ వచ్చే బ్యాట్స్‌మెన్స్ పోప్‌ని ఎంత త్వరగా ఔట్ చేస్తే అంత బావుంటుంది. ఎందుకంటే అతను సాలిడ్‌గా ఆడుతున్నాడు. బుమ్రాని చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. పోప్ కూడా చాలా అవకాశాలు వచ్చినాయి. అసలు ఎప్పుడో ఔట్ అవ్వాల్సింది అతనైతే. కానీ అతన్నైతే చాలా క్యాచ్‌లయితే మిస్ చేయడంతో అయితే మనమైతే కొంచెం వెనుకంజలో పడ్డాం. చూద్దాం డే 3లో ఏం జరగబోతుందో. ప్రస్తుతానికైతే డే 3లో ఒకవేళ మనం వాళ్ళు ఆల్ ఔట్ చేయలేకపోతే మ్యాచ్ నాకు తెలిసి డ్రా దిశగా వెళ్ళొచ్చు. లేకుంటే మన వాళ్ళు ఎలా అయితే కుప్పకూలిపోయారో ఎందుకంటే లాస్ట్‌లో పెద్ద స్కోర్ ఏం చేయలేదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఎవరైతే శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ఔట్ అయిన తర్వాత పెద్ద స్కోర్ ఏం చేయలేకపోయారు మిగతా బ్యాట్స్‌మెన్స్. చూడాలి మరి ఏం జరగబోద్దో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇంకా లీడ్ ఉంది. మంచిగానే చాలా లీడ్ ఉంది. మరి ఇంకొక 100 పరుగుల లోపు అయితే వాళ్ళు ఆల్ ఔట్ చేయగలిగితే బావుంటుంది. కనీసం 100 పరుగులు మనకి లీడొస్తే, ఆ తర్వాత ఒక కనీసం ఒక 200 పరుగులు చేసినా 300 టార్గెట్ ఉంటుంది. 4 ఇన్నింగ్స్‌లో 300 టార్గెట్ అంత ఈజీ కాదు. కానీ ఆ పిచ్ పైన చేజింగ్ కొంచెం ఈజీ అంటున్నారు. అయినప్పటికీ 300 టార్గెట్ అంత ఈజీ కాదు. ఎందుకంటే నిన్న బుమ్రా ఏసిన బౌలింగ్ చూస్తే మీకు అర్థమైంది కదా! మనమే చాలా ఆపర్చునిటీ వదిలేసుకున్నాం చేజేతులా. లేకుంటే ఈ పాటికి వాళ్ళని ఆల్ ఔట్ చేసి ఉండేవాళ్ళం. చూద్దాం మరి మూడో రోజు ఏం జరగబోద్దో.